వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 15వ శ్లోకం, శ్లోక నెంబర్ 15. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిర్నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. తాత్పర్యం: ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనసు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమ శాంతితో స్థితుడయుండును. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పాటించే వారిలోనే అనేక రకాల పద్ధతులు పాటిస్తున్నారు. క్లిష్టమైన సమస్య ఏమిటంటే మన వ్యక్తిగత అభ్యాసం కోసం వీటిలో మనం ఏది పాటించాలి అని నిర్ణయించుకోవటం. శ్రీకృష్ణుడు ఈ చుక్కు ప్రశ్నకి సులువైన సమాధానం సూచిస్తున్నాడు. ధ్యాన విషయం భగవంతుడే ఉండాలి మరియు భగవంతుడు మాత్రమే ఉండాలని చెప్తున్నాడు. ధ్యానము యొక్క లక్ష్యము కేవలం ఏకాగ్రతను పెంపొందించుకోవడమే కాదు, మనస్సుని పరిశుద్ధి చేసుకోవడం కూడా. శ్వాస చక్రాలు, శూన్యం, దీపం వంటి వాటిపై ధ్యానం ఏకాగ్రతను పెంచుకోవడానికి దోహదపడవచ్చు. కానీ మనస్సుని పరిశుద్ధి చేసుకోవడానికి ఖచ్చితంగా మనస్సుని సంపూర్ణ పరిశుద్ధుడైన భగవంతుని యందు నిలిపితేనే సాధ్యమవుతుంది. భగవంతుడు ప్రకృతి త్రిగుణముల కన్నా అతీతుడు. కాబట్టి ఎవరైతే ఆయనపై మనస్సును నిమగ్నం చేస్తారో వారి మనస్సు కూడా త్రిగుణముల నుండి అతీతంగా అవుతుంది. మరైతే భగవంతునిపైనే మనసు నిలిపే మార్గం ఏమిటి? మనం భగవంతుని దివ్య లక్షణములైన అన్ని నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, పరివారము వీటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ భగవంతుని కన్నా అభేదము మరియు ఆయన సర్వశక్తులను కలిగి ఉన్నాయి. కాబట్టి భక్తులు వీటిలో దేనిపైనైనా ధ్యానం చేసుకొని భగవంతునిపై ధ్యానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. నామ ఉచ్చారణ అనేది భగవంతుని గుర్తుంచుకోవడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి. ఎందుకంటే దీనిని ఎప్పుడన్నా ఎక్కడన్నా చేయవచ్చు. నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కూర్చున్నప్పుడు, తినేటప్పుడు, ఇంకా ఏ ఇతర పని చేస్తున్నప్పుడైనా. కొంతమంది సాధకులకు భగవత్ రూపం ఆధారంగా చేసుకుంటే ధ్యానం అనేది సహజంగా సులువుగా ఉంటుంది. దానిని రూపధ్యానము అని అంటారు. ఒకసారి మనస్సు భగవంతుని రూపంపై కేంద్రీకృతమైతే మనము దాన్ని దేవుని గుణములపై, అంటే దేవుని దయ, సౌందర్యం, జ్ఞానం, ప్రేమ, ఉదారత, కృప ఇంకా ఎన్నో వీటిపై చింతన చేయడం ద్వారా మరింత ఇనుమడింప చేయవచ్చు. ఆ తర్వాత మానసిక సేవ చేయడం ద్వారా ధ్యానంలో మరింత పురోగతి సాధించవచ్చు. దేవునికి ఆహార పదార్థములు సమర్పించినట్లు, అర్చన చేసినట్లు, ఆయనకు పాటలు పాడినట్లు, పాదసేవ చేసినట్లు, విసనకర్ర వీచినట్లు, స్నానం చేయించినట్లు, ఆయన కోసమే వంట చేసినట్లు ఇలా భావన చేయవచ్చు. దీనిని మానసీ సేవ అని అంటారు. ఈ రకంగా మనం భగవంతుని నామాలు, రూపాలు, గుణములు, లీలలు మొదలైన వాటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ భగవంతుని యందే మనసుని నిమగ్నం చేయడానికి, శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం పాటించటానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఉపకరణంలే. ఈ శ్లోకం చివరన శ్రీకృష్ణుడు ధ్యానం యొక్క అత్యున్నత ప్రయోజనం ఇస్తున్నాడు. అదే మాయా నివృత్తి మరియు శాశ్వత ఆనందాన్నిచ్చే భగవత్ ప్రాప్తి. Meaning of the shloka is, thus constantly keeping the mind absorbed in me, the yogi of disciplined mind attains nirvana and abides in me in supreme peace. Varieties of techniques for meditation exist in the world. Among the followers of Hinduism itself, there are innumerable techniques being practiced. Which of these should we adopt for our personal practice? Sri Krishna makes this riddle easy to solve. He states that the object of meditation should be God Himself and God alone. The aim of meditation is not merely to enhance concentration and focus, but also to purify the mind. Meditating on the breath, chakras, void, flame, etc. is helpful in developing focus. However, the purification of the mind is only possible when we fix it upon
an all pure object, which is God Himself. It is stated that God is beyond the three modes of material nature, and when one fixes the mind upon Him, it too raises above the three modes. Thus, true transcendental meditation is upon God alone. Now, what is the way of fixing the mind upon God? We can make all of God's divine attributes like names, forms, virtues, pastimes, abodes, and associates the object of meditation. They are all non different from God and replete with all His energies. Hence, devotees may meditate upon any of these and get the true benefit of meditating upon God. Taking the name of God is very convenient way of remembering God, since it can be taken anywhere and everywhere, like while walking, talking, sitting, eating, etc. But for some sadhakas, using the form of God as basis, meditation becomes very natural and easy. That is called a Rupa Dhyan meditation. Once the mind is focused upon the form of God, we can then further enhance it by contemplating upon the virtues of God like His compassion, beauty, knowledge, love, and benevolence, and grace, and so on. One can then advance in meditation by serving God in the mind, by visualizing ourselves offering food to Him, worshipping Him, singing to Him, massaging Him, fanning Him, bathing Him, cooking for Him, etc. This is called Manasi Seva, that is, serving God in the mind. In this way, we can meditate upon the names, forms, virtues, pastimes, etc. of God. All these become powerful means of fulfilling Sri Krishna's instruction to Arjun, that is, to keep the mind absorbed in him. At the end of the verse, Sri Krishna gives the ultimate benefits of meditation, which are liberation from Maya and the everlasting beatitude of God realization. Om Namo Bhagavate Vasudevaya.